ఇప్పుడు మనం చూస్తున్నది నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండల పరిధిలోని జైత్యాతండా అనేటటువంటి ఒక గ్రామ పంచాయతీలో ఏర్పడ్డ విచిత్రమైనటువంటి పరిస్థితి. ఈ గ్రామ పంచాయతీలో గిరిజన తండా వాసులు పక్కనున్నటువంటి బీసీ కాలనీ వాసులు రాకుండా అడ్డుగా ఒక ప్రహరీ గోడ నిర్మాణం చేయడం జరిగింది. దీనిపైన బీసీ కాలనీకి సంబంధించిన వ్యక్తులు కోర్టును ఆశ్రయించడం, కోర్టు గత 3 వారాల క్రితం బీసీ కాలనీ వాసులకు దారి ఇవ్వాలి అని తీర్పు ఇవ్వడం జరిగింది. సో వాళ్ళు చూపిస్తున్నటువంటి జడ్జిమెంట్ కాగితాల ప్రకారం బీసీ కాలనీకి చెందిన వ్యక్తులు చెప్తున్నటువంటి మాటల ప్రకారంగా మనకు అర్థమైనటువంటి పరిస్థితి. ఇదే విషయం పైన తాండావాసుల్ని క్యూ న్యూస్ పలకరించగా, ఇది మా తాత ముత్తాతల నుంచి వస్తున్నటువంటి ఆస్తి, ఇది మా పట్టా భూముల్లో నుంచి మేము ఏర్పాటు చేసుకున్నటువంటి దారి, అంతే తప్ప బీసీ కాలనీ వాసులు రావడానికి ఇక్కడ నుంచి హక్కు లేదు. కాకపోతే తప్పుడు పత్రాలను కోర్టుకు సమర్పించి ఒక తప్పుడు తీర్పును తీసుకొచ్చి మమ్మల్ని బెదిరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాస్తవానికి కొంతకాలం పాటు ఇక్కడ నుంచి మేము వాళ్ళని రాకపోకలు సాగించేందుకు అనుమతి ఇచ్చినాం. సో ఆ నేపథ్యంలోనే ఇప్పుడు మాకు అదే కావాలని చెప్పేసి వాళ్ళు పట్టుబట్టి మా మీద కావాలని ఒక ఆధిపత్యం చెలాయించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వారిని ఈ తండా మించి రానివ్వడం కారణంగా మా యొక్క గిరిజన ఆచార వ్యవహారాలు సాంప్రదాయాల ప్రకారం మేము చేసుకునేటటువంటి అనేక పండుగలు కావచ్చు, అనేక ప్రైవేట్ కార్యక్రమాలు కావచ్చు, శుభ అశుభ కార్యక్రమాలు కావచ్చు, మేము జరుపుకునేటప్పుడు మా కాలనీ నుండి ట్రాక్టర్లు, వాహనాలు, ద్విచక్ర వాహనాలు, ఇతరత్ర పశువులను తోలుకొని పోవడం వల్ల మాకు ఇబ్బంది అవుతూ ఉంది. కాబట్టి మేము మా మా పట్టా భూముల్లో నుంచి మీరు రావడం, మా గిరిజన పిల్లలపైన కొన్ని సంఘటనలు జరగడం, ఇవన్నీ కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టినాయి. కాబట్టి ఈరోజు మేము అడ్డుగా గోడ నిర్మించుకోవడం జరిగింది తప్ప ప్రభుత్వ భూమిలో మేము గోడ నిర్మించలేదు, ఇది మా ప్రైవేట్ ప్రాపర్టీ అని చెప్పేసి గిరిజన వాసులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో బీసీ కాలనీకి సంబంధించినటువంటి వాసులు కూడా జైత్యాతండా ఇదంతా కూడా ఒకటే గ్రామ పంచాయతీ, 20 ఏళ్ల క్రితమే మేము ఇక్కడికి వచ్చి ఉన్నాం. సో ఒక గ్రామ పంచాయతీలో ఉండేటటువంటి వాళ్ళం పోకుండా అడ్డుగా గోడ కట్టడం ఏమిటనేది వాళ్ళు చెప్తున్నటువంటి వాదన. ఈ గోడ కట్టడం వలన మేము వ్యవసాయ భూముల దగ్గరికి వెళ్ళాలన్నా, ప్రధాన రోడ్డుకి చేరుకోవాలన్నా పొలం గట్ల మీద నుంచి ఇబ్బంది పడుకుంటా చిన్నపిల్లలు, వృద్ధులు, అత్యవసర సమయాల్లో లేకపోతే గర్భిణీ స్త్రీలు, వృద్ధాప్యంలో ఉన్నటువంటి వాళ్ళు, పెరాలసిస్ తోటి బాధపడేటువంటి వాళ్ళు, కనీసం సైకిల్, మోటార్ వెహికల్ కూడా పోలేనటువంటి స్థితిలో వరాల మించి నడుచుకుంటూ వెళ్తున్నటువంటి పరిస్థితికి ఉంది. కాబట్టి ఇప్పటికైనా కోర్టు తీర్పు వచ్చి 3 వారాలైనా సంబంధిత అధికారులు ఎవరు కూడా ఇక్కడికి వచ్చి మా పరిస్థితిని అర్థం చేసుకునే పరిస్థితిలో లేరు. కాబట్టి ఇప్పటికైనా అధికార యంత్రాంగం దృష్టి సారించి మాకు రహదారి సౌకర్యం కల్పించాలని బీసీ కాలనీకి సంబంధించినటువంటి వ్యక్తులు వాళ్ళ యొక్క వాదన వినిపిస్తూ ఉన్నారు. సో ఇటు గిరిజనుల వాదన, అటు బీసీ కమ్యూనిటీకి సంబంధించిన కాలనీ వాదన, ఈ 2 వాదనల్ని అధికార యంత్రాంగం, మిర్యాలగూడ సబ్ కలెక్టర్, అదేవిధంగా మిర్యాలగూడ ఎమ్మెల్యే జోక్యం చేసుకొని ఈ ఇద్దరి మధ్య ఏర్పడేటువంటి ఈ సున్నితమైన అంశాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి కోర్టు ఉత్తర్వులను అనుసరించి వాస్తవ పత్రాల ఆధారంగా కోర్టు నిజంగానే వాస్తవ పత్రాల ఆధారంగా తీర్పునిచ్చిందా, కోర్టుకి లేకపోతే తప్పుడు సమాచారం అందించారా అనేది పరిశీలన చేసి 2 వర్గాలకు ఎవరికి ఇబ్బంది రాకోకుండా ఒక ప్రత్యామ్నాయ మార్గం ఆలోచించి ఈ సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టాల్సినటువంటి అవసరం మాత్రం ఎంతైనా ఉందని చెప్పొచ్చు. పేరు నవీన అండి, దొండ నవీన. మాది జైత్యాతండా బీసీ కాలనీ సంబంధించింది ఇది. మేము ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి, అంటే ఇప్పుడు మేము 15 సంవత్సరాల నుంచి మేము ఈ బాటలంగా చేస్తున్నామండి. అంటే మా పెళ్ళై 15 సంవత్సరాలు అవుతుంది. 40 సంవత్సరాల నుంచి ఈడ నుంచి మేము పోతున్నాం. ఈడ నుంచే పోతారు. అప్పటి నుంచి ముసలోళ్ళు ఉన్న కాంచి, ముత్తుకోళ్ళు ఉన్న కాంచి ఇక్కడి నుంచే పోతారు. కానీ మరి దేనివల్ల వేసారు, గోడ కట్టారు సార్ వాళ్ళు. మాకు గోడ తీయాలని మేము కోరుకుంటున్నాం. ముసలోళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇప్పుడు ఏదైనా చాద కాకుండా ఉంటారు, చేస్తారు. బీపీ ఉంది, పక్షవాతం వచ్చిన వాళ్ళు, ముసలోళ్ళు, ఇంకా చిన్న చిన్న పిల్లలు ఆడల నుంచి పోవాలంటే పోలేకపోతే జారి కింద పడుతున్నారు. కానీ మీరు ఎవరైనా సరే మాకు ప్రభుత్వం వచ్చి మాకు గోడ తీయాలని మేము కోరుకుంటున్నాం సార్ మనస్ఫూర్తిగా. మాకు ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు 4 నెలలు 5 నెలల నుంచి అంటే ఎట్లా పోతారు అనుకుంటారు సార్. ఆ మనిషికి ఇప్పుడు ఆ కాలుకి అట్లా అయింది, పోలేకపోతున్నాం. జ్వరాలు వస్తున్నాయి పిల్లగాళ్ళకి, ముసలోళ్ళు, పక్షవాతం వచ్చిన మనిషి ఉన్నారు ఇక్కడ, ముసలోళ్ళు ఉన్నారు. ఏదైనా రావాలన్నా పోవాలన్నా మాకు వసతి లేదు, ఏం లేదు. మేము ఎంతప్పటికీ ఏ ప్రభుత్వం కాడిపోయి. నా పేరు ఎలకాన శ్రీనివాస్, దొడవారిగూడెం, జైత్యాతండా. 35 సంవత్సరాల నుంచి నడిచిన బాటని దుర్మార్గంగా మూసేసిర్రు. ఒక బండ్లు వస్తానికి వీలు పడతలేదు, పిల్లలు బడికి పోతానికి వీలు పడతలేదు.
ఆఖరికి మంచిలో వాటర్ బండి కూడా ఊళ్ళోకి వస్తానికి ఇబ్బంది లేదు. ఒక చుట్టుపక్కల రావాలన్నా భయపడుతున్నారు ఊళ్ళకు. మేము ఇక వీళ్ళతో పంచాయతీ పెట్టుకోలేక హైకోర్టుని ఆశ్రయించిన హైకోర్టు తీర్పును కూడా వాళ్ళు ఖాతరు చేయకుండా రాళ్ళు గిల్లు పోస్తారు. గౌరవ కలెక్టర్ గారు, గౌరవ ఎస్పీ గారు, మా గౌరవ ఆర్డీఓ గారు వెంటనే స్పందించి ఈ బాటను తీయాలని కోరుతున్నాము. కోరకుంటే మా గుమ్మడిగా మాకు ఆత్మహత్య శరణ్యం ఏం వేరే మార్గం లేదు. పిల్లలు బయటకు వెళ్ళలేదు. మేము ఉప సర్పంచ్ని. ఈ ఇండ్లు కట్టించింది నేనే, రోడ్డు పోపించింది నేనే, ఇక్కడ బ్యాంక్ లోన్ ఇప్పించింది నేనే, నర్రాటి శాంతం చేపించుకొచ్చి నేనే, కమ్మల గుడిసెలు ఉంటే స్లాబ్ పోపించింది నేనే, ఒక్కరొక్కరు గొర్రెలు ఇప్పించినాం, బర్రెలు ఇప్పించినాం, బండ్లు ఇప్పించినాం. కానీ ఇవాళ రోజున మమ్మల్ని ఎరక లేకుండా కూడా ఒక వ్యక్తిని పట్టుకొని గోడలు పెట్టేయటం. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండల్ జైత్యాతండ గ్రామ పంచాయతీ. నా పేరు కట్కెర్ల శ్రీనివాస్. ఇక్కడ మాకు జైత్యాతండ గ్రామ పంచాయతీ నుంచి మేము 35 సంవత్సరాల నుంచి రాకపోకలు నడిపిస్తూనే ఉన్నాం. మా బీసీ కాలనీ అనేది తండ ముందల ఉన్నది. 40 సంవత్సరాలకు పూర్వమే మేము 35 సంవత్సరాల క్రితం బీసీ కాలనీ అని నరా రాఘారెడ్డి గారు ఇందిరమ్మ ఇండ్లు ఇప్పిస్తే వచ్చి ఇక్కడ ఇండ్లు కట్టుకోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా మేము ఇదే బాటను నడుస్తున్నాం. ఇప్పుడు కొంత ఈ రాజకీయ కారణాలతోటి కొంతమంది కావాలని వాళ్ళని ఎస్టీ వాళ్ళని ప్రేరేపించి ఇక్కడ ముందు కంపార్డం వేయించారు. ఈలోగా మేము ఎంఆర్ఓని, ఆర్డీఓని, కలెక్టర్ని కలిసేలోపే వీళ్ళేటట్టు చేస్తురని చెప్పి ఎమ్మటే గోడ కట్టించారు. గోడ కట్టించినాక కూడా మేము మన ప్రజాప్రతినిధి అని చెప్పి ఎమ్మెల్యే గారిని మేము కలవడం జరిగింది. ఆ ఎమ్మెల్యే గారు కూడా మమ్మల్ని ఏదో అసలు మీరంతా బీఆర్ఎస్, మా కాంగ్రెస్ వాళ్ళు మేము కాపాడుకోవద్దా, మీరు మా కాడికి రావద్దని చెప్పిండు. ఆ చెప్పిన సందర్భంలో మేము ఇక హైకోర్టుని ఆశ్రయించాల్సి వచ్చింది. హైకోర్టు తీర్పు కూడా మాకు ఇప్పుడు అనుకూలంగా వచ్చింది. అయితే ఇప్పుడు గత 3 నెలల నుంచి కూడా మేము మా బడి పిల్లలు చాలా ఇబ్బంది పడుతూ వరాల మించే నడుస్తుర్రు. ముసలి వాళ్ళు ఇంకా పెద్ద మనుషులు ఏమైనా కిరాణా సామాను పండుగలకు కూడా తెచ్చుకోవాలన్నా కూడా మేము వరాల మించే తెచ్చుకుంటున్నాం. మాకు ఇప్పుడు ఈ దసరా పండుగకి మొన్న ఎవరైనా ఆడపిల్లలు రావాలంటే కూడా మాకు నమస్కారం. గౌరవమైన ఎవ్వరు పెద్దలు చిన్నలందరికీ నమస్కరించి ఒక మాట చెప్తున్నా. మా చిన్న పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు ఉన్నారు, మేము ఉన్నాం. మంచి ఉంది, చెడు ఉంది మా తండ్రి అన్నప్పుడు మాకొక 30-35 ఇళ్ళు ఉన్నాయి. వాళ్ళదొక 80-40 ఇళ్ళు దాకా వాళ్ళవి ఉన్నాయి. వాళ్ళకు మాకు ఈ ఒక్క రోడ్డున నడవాలంటే ఇబ్బంది అవుతుంది సార్. ఎవరికైనా సరే పాత రోడ్డు ఉంది వాళ్ళకి. పలాని వీరమల్ల లక్ష్మమ్మ అనేటామకి చంపేసిర్రు వాళ్ళు. బాట పంచాయతీ వల్లనే చంపేసిర్రు. ఇప్పుడు దాకా ఆ కేసులో కూడా ఉన్నారు వాళ్ళు. దండవరిగూడెం గ్రామ పంచాయతీ వాళ్ళది 30-40 సంవత్సరాల కింద వాళ్ళ నివాసనం అక్కడ. అయితే నివాసనం అక్కడ ఉండేటోళ్ళు వాళ్ళ ఏదో ఊర్లలో పంచాయతీ పెట్టుకొని నిప్పు అంటించుకొని వాళ్ళు పంచాయతీ పెట్టుకొని ఆడ ఊరు కాలబెట్టి ఇక్కడ వచ్చి నివాసం చేసుకురు మా తండ పక్కన. మేము ఒక ఊళ్ళలో ఉండేటోళ్ళం కాము, మేము అడవిలో ఉండేటోళ్ళం. మా చిలకలు సార్, మా చిలకలలో మేము భాగాలు తిరిగా పంచుకొని మా పట్టా భూముల మేము పంచుకొని మేము ఇల్లులు కట్టుకురు. మా ముసలోళ్ళు వేరే వాళ్ళ కాడ, వీరమ్మల కాడ, రెడ్డి వాళ్ళ కాడ వాళ్ళ కొన్నారు. వాళ్ళ కాడ నుంచి వాళ్ళు బాట తీసుకోవాలి సార్. మా బాటకు వదిలేయాలి. మొత్తం దొంగ సాక్ష్యాలు, తప్పుడు సాక్ష్యాలు, వాళ్ళకు ఒక్క నిజాయితీ మాటలు లేవు. వాళ్ళ నిజాయితీ మనుషులే లేరు. మమ్మల్ని ఇబ్బంది పెట్టకూరి. మాకు చిన్న పిల్లలు ఉన్నారు, ఏదేదో అంటుర్రు. మాకన్నీ తెలియదు సార్. మా బాట మాకు కావాలి. దయ ఉంచి మా మీద మీరు వాళ్ళకి ఇంకో బాట ఇప్పించుతారో మరి. వాళ్ళే బాట ఎందుకునేటోళ్ళు సార్. వాళ్ళు 2 లక్షలకి 4 సంవత్సరాలు ఉంచి 2కి 4 లక్షలు ఎట్లా తీసుకురు వాళ్ళు. ఇప్పుడు 6 లక్షలు తీసుకునేటప్పుడు వాళ్ళ కాడ ఎంతో అంత తీసుకొని వాళ్ళ బాట తీసుకోవాలి. మమ్మల్ని ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళు, మాకు అర్థం కావట్లేదు. 3 సర్పంచులు వచ్చారు సార్. 3 సర్పంచులు వచ్చినా మేము సిసి రోడ్డు పోపించుకోలేదు. ఎందుకు పోపించుకోలేదంటే వాళ్ళకు బాట ఉండాలి సార్. మా బాట మాకు ఉండాలి, వాళ్ళ బాట వాళ్ళకు ఉండాలి. మా పిల్లలు పెళ్లిళ్ళు చేస్తాం, మాకు తీసి పండుగ ఉంటది, మంచి ఉంటది, చెడు ఉంటది, సాగు ఉంటది. ఒక బాటలనే మేము ఏదైనా శుభకార్యం చేసుకుంటే వాళ్ళదే సరే. అందరికి అట్లా అనవద్దు. వాళ్ళది అశుభం జరుగుద్ది. ఒక బాటలో ఎట్ట పోతారు సార్. మా శుభకార్యం ఎట్లా చేస్తాం, వాళ్ళు ఎట్లా సాగు తీసుకోపోతారు. వాళ్ళకి ఇంకో బాట ఉంటే వాళ్ళకి అయిపోతారు, మాది మేము వెళ్ళిపోతాం. వాళ్ళ బర్లు, బైక్లు, ట్రాక్టర్లు మనిషికి 5-10 బర్లు సార్ వాళ్ళకి. మాది కూడా మనిషికి 4 బర్లు, 10 బర్లు ఉంటాయి. మాయి వాళ్ళే ఈ గిత్తత రోడ్న ఎట్ట పోతారు సార్. వాళ్ళ జనాలు ఇళ్ళు పెరిగే కొద్ది జనాలు పెరుగుతున్నాయి, బండ్లు పెరుగుతున్నాయి. వాళ్ళకి ఇంకో బాట ఉండి మాకు ఇంకో బాట ఉంటే మేము కూడా
ఆలోచిస్తాం. కానీ వాళ్ళు బాట తీసుకునే సమస్య లేదు. మీరెంత నేనెంత నాకు అడిగిపోతే మేము ఎట్లా ఇయ్యం సార్? మేము ఇయ్యమ్మా పట్ట భూమి. జేతేతండ గ్రామ పంచాయతీ ఈ గ్రామ కంఠంలో లేకుండా ఈ పట్టా భూముల్ని ఒక బీసీ కాలనీ వాళ్ళు పట్టా భూమిని మాకు దారి ఇక్కడి నుంచి ఉందని దారి తీసుకోవాలని దౌర్జన్యం చేస్తున్నారు. ఇక్కడ గ్రామ పంచాయతీ ఉన్నట్టుంటే గ్రామ పంచాయతీ ఇక్కడ ఉన్నట్టు ఇదే గ్రామ పంచాయతీ ఉంటుంటే ఆదర్శ నగర్ దగ్గర గ్రామ పంచాయతీ ఎట్లా కట్టించుకున్నారు. మరియు ఈ జేతేతండ గ్రామ పంచాయతీ వాసులు 500 స్థలాలనే వీళ్ళ సొంతం పట్టా భూములు వీటిని తప్ప మిగతా దౌర్జన్యంగా ఏంటంటే అవతలంగా ఇంకో దారి అనేది తీసుకొని 3 లక్షలకి 6 లక్షల రూపాయలు రిటర్న్ కట్టించుకొని ఆ దారికి లేకుండా చేసుకున్నారు. వాళ్ళకల్లా వాళ్ళు మాకు ఏదన్నా కానీ ఇబ్బంది కలిగిస్తున్నారు. ఇక్కడి నుంచి పోవడానికి బీసీ కాలనీ వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తున్నారు. వాళ్ళ నుంచి ఎవరిగా మేము ఇప్పటికీ 3 సంవత్సరాలు ఇప్పుడు మేము 3 సర్పంచులు మారిపోయారు. 3 తరాలు ఇక్కడి నుంచి ఒక తిరుమల వృక్షం మారిపోయినా సీసీ రోడ్ వచ్చినా ఆపేసినాం. ఒకటి మాలో కోట అయినట్టు మా ఇక్కడ సర్పంచ్ అయినా కానీ ఇది మా గ్రామ పంచాయతీ భాగాలు తెగనెక్కడ సదరు భాగాలు తెగనైంది. ఇదిలా ఈ గ్రామ పంచాయతీలో సీసీ రోడ్డు కూడా పోయలేకపోయారు. పాశం నరసింహారెడ్డి అనే వాళ్ళు ప్రజెంట్ ఒక సర్పంచ్ వచ్చారు రీసెంట్ గా. ఆ సర్పంచ్ వాళ్ళకి వేరే దారి కొనిస్తామని చెప్పి కొనియక ఇదే దారి కావాలని నికరంగా ఫైట్ చేస్తున్నారు. మేము ఇక్కడ పుట్టి ఇక్కడ అడిగి పెద్ద బావుల మధ్య తీసుకొని తాగి ఉండవు. ఈ ఊరు లేదా ఆ ఊరు మేము పుట్టి పూర్వం మా చిలకలు ఇక్కడనే మేము అడవిలో ఇక్కడ అడవిలో ఉండవు. మా తర్వాత కైలా పడ్డప్పుడు వాళ్ళు 2 రోజులు అక్కడ వాళ్ళు కట్టుకొని వాళ్ళ దాంట్లో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు 20 ఏళ్ళ సంది వచ్చారు. వచ్చినాక చెట్టు కాడకి పాఠం సార్ ఆడంగా పోతురు ఈడంగా పోతురు మేము 2-3 సార్లు కంపేసినాం. వేస్తుంటే తీస్తున్నాం. వాళ్ళు ఒకసారి భద్రాడ 2 సార్లు భద్రాడ నడిచేయడానికి వాడు 3 లక్షలు పెట్టి వాడు 3 లక్షలు బ్యాన్ కట్టిండు. చెట్టు కాడగా 3 లక్షలు బ్యాన్ కట్టి 4 ఏళ్ళ దాకా ఆపిండు. 4 ఏళ్లకు 3 లక్షలకు 6 లక్షల రూపాయలు తీసుకుంటు. ఇదే బాట కావాలని మా మీద మేము ఇవ్వము. మా పట్టా భూమిలో మేము ఇవ్వమని మేము ఇది సారు మేము పాలన మొదలు ఎంతమంది చంపుతారు కానీ మేమైతే వాళ్ళు వచ్చి అక్కడ కట్టుకురు. ఇంకొక బాట తీసుకొని అక్కడ పోవాలి. మా దాంట్లో మేము మా ఇంటికి ఒక 10 బార్ల మేమే నడవలేక మేము చిలకలు రోడ్డు పోసుకోలేకపోయినా మేము చిలకల మా పాలే సగం కుదరలేదు. మేము అట్లా అనామతిగా నడుస్తున్నాం మేము.